సో నిన్నైతే మా కాలేజీలో కళాక్రాంతి అని ఈవెంట్ జరిగింది కదా. ఆ ఈవెంట్ లో అయితే ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నాం. ఏంటంటే అక్కడ ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ తీసుకురమ్మని అక్షయ్ గడికి గోపి గడికి చెప్పాను. గోపి గడి అయితే వెళ్ళాలని ముందలే చేతులు ఎత్తేసాడు. మన లవర్ అయితే పోటీ గడిలో దూసుకొచ్చి నేను వెళ్ళాను అంటున్నాడు. ఇప్పుడు ఇంతలో తేజ గడి అయితే ఫోన్ చేసి ఒక గన్ ఉంది, ఆ గన్నతో భయపెడతాం రారా అందరిని అన్నాడు. ఏంటంటే దాంట్లో స్పెషల్ ఆ గన్ అయితే పట్టుకుంటే షాక్ పడుతుంది. మా గోపి గడి అయితే దాన్ని కనిపెట్టేశాడు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా గన్న తెచ్చిన తేజగడికి అయితే షాక్ కొట్టేసింది. ఇక మా తేజగడ ఆడికి తగిలిన తర్వాత వాడు ఆగుతాడా, తీసుకెళ్లి లవర్ బాయ్ కి ఇద్దాం అన్నాడు. ఇక లవర్ బాయ్ అయితే వచ్చేసాడు. వాడికి ఇచ్చిన తర్వాత చూడండి వాడి రియాక్షన్ ఎలా ఉందో. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా, దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదు తండ్రి. మా లవర్ బాయ్ అయితే కబడ్డీ ప్లేయర్ అనమాట. మా లవర్ బాయ్ తీసుకెళ్లి వాళ్ళ పీటీ సార్ కి అయితే ఇచ్చాడు. పీటీ సార్ చూడండి ఎలా నుంచున్నాడు అసలు ధైర్యంగా. సార్ అసలు మీకు ఎందుకు షాక్ కొట్టలేదు సార్ అంటే, సార్ ఏమో రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే. తర్వాత తీసుకెళ్లి అయితే షణ్ముఖ్ గడికి ఇచ్చాం. తర్వాత ఒక షాప్ దగ్గర కొనుక్కుందాం అని వెళ్తే ఆ అన్నయ్య ఏమో గన్నం చూసి గన్న బాగుందని గన్న తీసుకున్నాడు. ఆ అన్నకు కూడా తగిలింది షాక్. నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు